ఇప్పుడు స్వయానా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు ఇచ్చిన ఈ భరోసా హామీ కదా. సో ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ నిరుద్యోగ అలజడి గురించి సో హైకమాండ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చే ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఢిల్లీ దాకా ఈ అలజడి పోలేదని మీరు అనుకుంటా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఢిల్లీకి వెళ్ళిపోయినాక వాళ్ళు 29 రాష్ట్రాల్లో ఈ జాతీయ పార్టీలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు తెలంగాణ చాలా చిన్నగా కనబడుతుంది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అన్ని మాట్లాడతారు. వాళ్ళకి అన్ని రాష్ట్రాలు అట్లా ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఢిల్లీ రాజకీయాలు పార్లమెంటు సీట్లు వాళ్ళ అధికారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మొండిగా ఉంటాయో మనం కొత్త కొత్త క్రియేటివ్ పద్ధతులు ఎన్నుకోవాలి. ఎందుకంటే గతంలో పంజాబ్లో కానీ హర్యానాలో కానీ మణిపూర్లో కానీ తూక్ ఆందోళన వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ మనము హింసాయుత పద్ధతిలోకి వెళ్ళలేము, దాడి చేయలేము. కానీ ఇప్పుడు చెవులో గులాబీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు కొంతమంది, అంటే మా చెవులో గులాబీలు పెట్టిరని చెప్పి. తమిళనాడు రైతులు ఢిల్లీలో రైతుల సమస్య ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీ వీధుల్లో ఎలకలు తిని వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా తూక్ ఆందోళన ఉంది. తూక్ అంటే హిందీలో ఉమ్మేయడం. వాళ్ళు డైరెక్ట్ మనుషుల మీద లేకుండా ఏం చేశారు అంటే రైతు వ్యతిరేక శక్తి అని ఒక బొమ్మ పెట్టి వాళ్ళు పంజాబ్లో 600 మంది రైతులు చనిపోయినప్పుడు 600 రైతుల మంది కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీలలో యూనివర్సిటీలలో తూక్ ఆందోళన తూతూ చీచి ఉద్యమం పెట్టారు. దెబ్బకి ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా లీక్ అయ్యి పెద్ద పెద్ద నాయకులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏంటంటే పైకి వైట్ అండ్ వైట్ బట్టలు, వైట్ చెప్పులు, వైట్ బట్టలు వేసుకుంటారు, లోపలంతా వాళ్ళ బ్లాక్ ఉంటుంది. వాళ్ళ పరువు పోతుందనే భయం, వాళ్ళ ఇమేజ్కి దెబ్బ తగులుతుందంటే భయపడతారు. తూక్ ఆందోళన లారా అభిషేక్ అన్నారు. లారా అంటే లాలాజలం. ఇప్పుడు మన తెలంగాణలో పాలాభిషేకాలు నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు 1200 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు కూడా చాలా మంది 32 మందో 50 మందో ఆర్టీసీ ఉద్యోగులు చచ్చిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు ఉరికి ఉమ్మేసే ఉద్యమం చేశారు కొన్ని చోట్ల, ఆర్టీసీ బస్ డిపోల దగ్గర కొన్ని దగ్గర. ఇప్పుడు డైరెక్ట్ ఒక వ్యక్తి మీద వేస్తే కేసు అవుతుంది. మా వ్యతిరేక శక్తి అని ఒక బొమ్మ మీద వేస్తే దెబ్బకి భయపడ్డారు. నిరుద్యోగులు బ్లాక్ జెండాలు పెట్టచ్చు. ఇది ఢిల్లీలో కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ ట్విట్టర్లో ఎక్స్లో ఉంది. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో ఏం మాట్లాడారు ఆ రోజు, ఆ వీడియో తీసి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఆమె మాట్లాడింది ఆమెకు ట్యాగ్ చేయొచ్చు. ఇంతవరకు పెద్ద ఎత్తున ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది కదా. ఇప్పుడు నిన్న ఎవరో సోషల్ మీడియా పెడుతున్నారు, ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు యనుము రెడ్డి అని. ఇప్పుడు తెలుగు భాషలో ఎనుము అంటే దున్నపోతు, ఆవు, పశువు అని. ఇప్పుడు కడప పోతే మనం ఇక్కడ దున్నపోతు, ఆవు అంటే కడప, కర్నూలు ఆ ఏరియాలో, మహబూబ్నగర్ ఎనుము అంటారు. ఎనుము అంటే ఎద్దు లేదా దున్నపోతు లేదా బర్రె అని. ఇప్పుడు దున్నపోతు మీద వాన పడ్డట్టు వీళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఆమరణ దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. సో ఇదంతా జరుగుతూ ఉంటాయి. సో రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం అవుతలేదన్న, అంటే ఆయన సలహా ఇచ్చేటోళ్ళు లేడా, ఇస్తే తీసుకునేంత ఆలోచన రేవంత్ రెడ్డికి లేదని మీరు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటేసారి ముఖ్యమంత్రి అయినా, డైరెక్ట్ ఇంతకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా ఇప్పుడు అలవాటవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మిగతా పార్టీలతో ఇంటర్నల్ గానే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటారు. 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి నిరసన వ్యక్తం చేస్తూ లాఠీ దెబ్బలు తిరుగుతుంటే ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మార్నింగ్ ఫస్ట్ ఆ రోజు మొత్తం 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఎప్పటికప్పుడు చెప్తారు. ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు వీరు దగాకోరు ప్రభుత్వమా, ఇది ప్రజాపాలన, మీరు మరి ముఖ్యమంత్రిని చీట్ చేసినట్టేనా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజలు ఎప్పుడు అమాయకులే, గొర్రెలు లాంటి వాళ్ళు, మేము రాజకీయ నాయకులం ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాం, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు రాజకీయ నాయకులు మమ్మల్ని నమ్ముతారని చెప్పి అమెరికాలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పిన వీడియో ఉంది. రేవంత్ అన్న నువ్వు ఎందుకు కలవట్లేదు అంటే, కేసీఆర్ని చూసి నువ్వు మంచి నేర్చుకుంటున్నావా, లేదా కేసీఆర్ లాగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పక్కన ఉన్న చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలనుకుంటున్నావు కదా. ఎవరైనా మనం మంచి పాలన చేసిన వాళ్ళతో పోటీ పడతాం. మరి నువ్వు అదే కేసీఆర్ బాటలో పోతున్నావు. కేసీఆర్ ఇల్లు దగ్గర గడీలు అన్ని తీసేసి ప్రజాస్వామ్య పాలన, జ్యోతిబా పూలే బిల్డింగ్ అని చెప్పినావు. మరి నువ్వు ఎక్కడ కూడా ప్రజల్ని కలవకుండా, ప్రజలతో మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నావు అంటే నువ్వు కూడా నియంతా ఫ్యూడల్ లాగానే ఉంటున్నావు. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, దగాకోరు పాలన. ఇది జ్యోతిరావు పూలే పాలన కాదు, జూటా పాలన అంటున్నారు. కొన్ని రోజులైతే నీకు కూడా ఇప్పుడు ఆయన కచరా పేరు పెట్టినట్టు నీకు కూడా ఏదైనా పేరు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికీ 6 నెలలు అనేది చాలా తక్కువ సమయం. 6 నెలలు 7 అనేది మీరు ఒక నిరుద్యోగుల నుంచి ఒక రిప్రజెంటేషన్ కలవండి. ఇప్పుడు బల్మూరు వెంకట చిన్నపిల్లోడు, రేవంత్ రెడ్డే నేను చిన్నపిల్లోడిని, నాకు తక్కువ వచ్చింది మంచి ఏజ్ లో అంటున్నారు. అట్లాంటిది
30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ సమాజంలో కీలకమైన అంశం మీద ఒక బల్మూరు వెంకట్ని పంపించి ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా. ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా తెలంగాణ ఉద్యమం తరపున ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు జయశంకర్ తర్వాత. ఆయన మధ్యవర్తిగా ఉండాలి కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, పరిపాలన మీద ప్రభుత్వ పరిపాలన మీద అవగాహన ఉంది, నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన ఉంది, ఒక విద్యావంతుడు. మరి ఆయన మధ్యవర్తి పాత్ర పోషించకుండా ఆయన ఎమ్మెల్సీ కోసం సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఇది పట్టించుకోవట్లేదని నిరుద్యోగులు అంటున్నారు. ఇలా ఆకునూరి మురళి గారు కానీ, ఇదే కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సారు, తెలంగాణలో ఉన్న మేధావులు చాలా మంది ఉన్నారు, పెద్ద మనుషులు. మరి వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి, నిరుద్యోగులు అంటే కొంచెం యూత్ ఉడుకు రక్తం ఆవేశం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టచ్చు కదా. వీళ్ళు పర్సనల్ గా పోయి రోజు కలుస్తున్నారు కానీ మరి ఇన్నిసార్లు బల్మూరు వెంకట కలిసి నిరుద్యోగులు ఒక్కసారన్నా నిరుద్యోగులు ఎందుకు తీసుకెళ్ళాలి? మరి మంత్రులు ఇంతమంది కలిసిరు అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న గారు మొన్న ఎమ్మెల్సీ అయినాక ఒక లెటర్ రాయడం వల్ల అంటే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినా కూడా వినట్లేదా? ఇప్పుడు డైరెక్ట్ నువ్వు కలుస్తున్నావు కదా, కలిసినప్పుడు నువ్వే రిప్రజెంటేషన్ తీసుకుపోవచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగానే నియంత పాలన చేస్తుండని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. సో మీరు నిరుద్యోగులకి ఎటువంటి సందేహం ఇవ్వదలుచుకున్నారంటే కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే మరో పోరాటం తప్పదు అని మీరు భావిస్తూ ఉన్నారా? నేనేమంటున్నా అంటే మేము కూడా 20-25 ఏళ్ళు ఉద్యమం చేసినాం తెలంగాణ ఉద్యమం కోసం. 96 నుంచి 2014 వరకు మేము కూడా జైల్లోకి పోయినాం, మేము నిరాహార దీక్షలు చేసినాం. మా అనుభవంతో మేము చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితులలో కూడా శాంతియుత పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో క్రియేటివ్ మెథడ్స్ ఎంచుకోండి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రాము, ఎక్స్ అనే దానిలో ఇవాళ రాహుల్ గాంధీ గారికి లక్షల మంది ఫాలోయింగ్, కోట్ల మంది ఫాలోయింగ్ ఉంది. ప్రియాంక గాంధీ గారికి ఉంది, సోనియా గాంధీ గారికి ఉంది, ఖర్గే గారికి ఉంది. మీరు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో మీకు జరిగిన అన్యాయం మీద ఎక్స్ను వేదిక చేసుకొని క్రియేటివ్గా పోస్టులు పెట్టండి. అవసరమైతే ఒక మొత్తం అందరు గులాబీలు చెవిలో పెట్టుకొని పెట్టండి. లేకపోతే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో జంగ్ సైరన్ మోగించండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది. గతంలో కేసీఆర్ మేనేజ్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు. ఈ సోషల్ మీడియా వల్లనే మనకు వేదిక. అదే మనం ఢిల్లీ వెళ్ళి ఒక 100 మందో 200 మందో ఢిల్లీ రైల్లో వెళ్తే అక్కడ ఉద్యమం చేస్తే నేషనల్ మీడియా ఉంటుంది. దాదాపు ఒక 100 ఇంగ్లీష్ ఛానల్స్, 100 ఇంగ్లీష్ పత్రికలు, ఒక 200-300 నేషనల్ ఛానల్స్ ఉంటాయి, హిందీ పత్రికలు ఉంటాయి. ఖర్గే గారి ఇంటి ముందు చేయొచ్చు ఓ 10 మంది సోనియా గాంధీ గారి ఇంటి ముందు చేయొచ్చు, ఓ 10 మంది రాహుల్ గారి ఇంటి ముందు, ఓ 10 మంది ప్రియాంక గారి ఇంటి ముందు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకుంటారు. ఎవరు కూడా ఇక్కడలాగా అన్డెమోక్రటిక్ ఉండరు. ఏఐసిసి ఆఫీస్ ముందు చేయొచ్చు, రాహుల్ గాంధీ ఆఫీస్ ముందు చేయొచ్చు. ఫస్ట్ మనము ఎక్స్ని వేదిక చేసుకొని ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు, 1 లక్ష మంది రాహుల్ గాంధీ గారికి పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తే అది నేషనల్ ఇష్యూ అవుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు మన ఎక్కడ కేరళలో వయనాడులో పోటీ చేయాలనుకుంటున్నారు. వయనాడు ప్రజలారా, ఇగో మాకు ఇక్కడ ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, అధికారంలోకి వచ్చినాక ఈ విధంగా చెప్పిన వాళ్ళ బట్టలు ఇప్పచ్చు కదా. ఎవ్వరు కూడా క్రియేటివ్ పద్ధతుల్లో చేసుకోకుండా రోడ్ల మీదకి ఎక్కి పోలీసు లాఠీ దెబ్బలు తిరిగి ఆమరణ దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ పెట్టిందే నిరాహార దీక్షలు చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి. కనీసం నిరాహార దీక్ష చేస్తాము, నిరసన వ్యక్తం చేస్తామంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రానియట్లే. ఇప్పుడు విద్యార్థి నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, జడ్సన్ ని హౌస్ అరెస్ట్ చేశారు, అశోక్ ని హౌస్ అరెస్ట్ చేశారు. మొన్నటి దాకా మోతీలాల్ నాయక్ ప్రాణాలకు తెగించి చేస్తే 9 రోజులైనా ఒక మంత్రి రాలే, ఒక ముఖ్యమంత్రి రాలే, ఒక బాధ్యత. ఇప్పుడు బల్మూరు వెంకట్ అనేట ఆయన చిన్నపిల్లోడు అంటే ఆయన కూడా అసంపూర్తిగా 9వ రోజు వచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఒక పెద్ద మనిషి, మెచ్యూరిటీ ఉండి గౌరవం ఉన్నోళ్ళు, బల్మూరు వెంకట్ ఆయన ఎన్ఎస్యుఐ విద్యార్థులను వేసుకొని వచ్చి ఈ విద్యార్థులు వేసుకుని వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఏజ్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి, మనిషిని బట్టి, ట్రాక్ రికార్డుని బట్టి కూడా గౌరవం వస్తుంది. అదే ఒక పెద్ద మనిషి ఎవరైనా వచ్చుంటే ఇట్లా ఉండేది కాకపోతుంది. బాధ్యత లేని ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. ఈ బాధ్యత లేకపోవడం అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ని ఏ విధంగా అయితే కచరా పాలన అని మనం అందరం ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టిందో, మీరు అదే బాటలో అంతకన్నా ఎక్కువ పోలీస్ ఫోర్స్ని వాడుతున్నారు. ఇప్పుడు ధర్నా చౌక్ ఇచ్చిర్రు, మరి ధర్నా చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇయ్యరు? అసలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ గాంధీగిరి అనేది ఒక భారతదేశానికి ఒక పేటెంట్. అహింసాయుతంగా నిరాహార దీక్ష చేయడము, ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది ప్రజాస్వామ్యంలో భారతదేశం అందించిన బ్రహ్మాస్త్రం. నెల్సన్ మండేలా దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ. మరి అలాంటిది ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామంటే కూడా అవకాశం ఇవ్వకపోతే మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులారా, మీరు మీ తల్లిదండ్రులని ఉసురు పోసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, హింసాయుత పద్ధతిలో వెళ్ళడం కానీ, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, శాంతి భద్రతలకి నష్టం కలిగించకుండా చాలా సృజనాత్మక పద్ధతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నిరుద్యోగ వ్యతిరేక శక్తి అని ఒక ఫోటో పెడతా, నేనే తూతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉరికి ఉమ్మేసే ఉద్యమం చేస్తా. ఎవడాపుతాడు? 100 మందిని అరెస్ట్ చేస్తారు. ఎవడింట్లో వాడు కూర్చొని నిరుద్యోగ వ్యతిరేక శక్తి ఫోటో మీద ఉమ్మూసి వీడియో పెడితే తూక్ ఆందోళన అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. తూతూ చీచీ ఉద్యమము 30 లక్షల మంది నిరుద్యోగులు తూతూ అని ఉమ్మేస్తే తట్టుకోగలరా? ఉచ్చబడుతుంది గవర్నమెంట్ కి. ఇప్పుడు ఉరికి ఉమ్మేసే ఉద్యమం ఉస్మానియాలో స్టార్ట్ అయింది అనుకో, 10 మందిని అరెస్ట్ చేస్తారు. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి మీద వేయాల్సిన అవసరం లేదు, ఒక శక్తి మీద వేయాల్సిన. నిరుద్యోగ వ్యతిరేకులు వాడు ఏ పార్టీ వాడైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ. అదేవిధంగా ఇప్పుడు చెవులో గులాబీలు పెట్టుకొని మొత్తం 1,00,000 మంది ఒకే రోజు సోషల్ మీడియాలో పెట్టండి, ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక చెవులో పువ్వు, ప్రియాంక గాంధీ ఒక చెవులో పువ్వు పెట్టిరని. అదేవిధంగా మొత్తం బ్లాక్ బట్టలు వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా నిరసనకారులు వచ్చి ఇంకేస్తారు. జర్నలిస్టులు ఎవరైనా ప్రొటెస్ట్ చేయాలంటే కనీసం చెప్పు తీసి చెప్పు చూపిస్తారు. కొన్నిసార్లు చెప్పు విశ్లేషణ సందర్భం కూడా చూసినాం, షూ విశ్లేషణ సందర్భం. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నిరసనకారులు వెళ్ళి ఇంకు పూసిరు, కొంతమంది పెన్నులో ఇంకు చల్లిరు. ఇప్పుడు మనం ఎంతసేపు పోరాటాలు ఏమో ఘనంగా ఉంటున్నాయి, ఫలితాలు శూన్యంగా ఉంటున్నాయి. ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు లేకుండా, దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రభుత్వాల స్కిన్ దున్నపోతులాగా అయినప్పుడు మనం కూడా వాళ్ళ ఇజ్జత్ తీసే పనులు చేయాలి. డెమోక్రటిక్గా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా. అప్పుడు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా యుగం. ప్రతి నాయకుడికి సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ దెబ్బ కొడితే ఇగో మీరు అసలు రూపం ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇది చెప్పింది, ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తుందంటే రేపు వాళ్ళు దేశం అంతా రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఉన్నది ఒక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలే. వాళ్ళు ఇంకా 29 రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు 240 సీట్లు వచ్చినాయి ఇండియా కూటమికి. ఇండియా కూటమి మొత్తానికి లెటర్లు రాయాలి, అందరు ఎంపీలకి లెటర్లు రాయాలి. అసలు సోనియా గాంధీ దృష్టికి వెళ్ళాలి ఇది. అందుకనే నిరుద్యోగులారా, మనం చెల్లో ఢిల్లీ వెళ్దాం. మేము కూడా మా కాంటాక్ట్స్, మాకున్న రిసోర్స్, నేషనల్ వైడ్గా ఉన్న ఉద్యమకారులను ఇన్వైట్ చేద్దాం. ఢిల్లీలో అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వారికి కూర్చోవచ్చు. ఇప్పుడు ఒక్కళ్ళే అమర నిరాహార దీక్ష కూర్చుంటే కాకుండా రిలే నిరాహార దీక్షలు, నిరవధిక నిరాహార దీక్షలు, ప్రొటెస్టులు కూడా డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మనకి బాకీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరి త్యాగాల వల్ల వచ్చింది. కాబట్టి ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రతిపక్షంలో 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీకి ఉంది 64 + 1 65 మంది. ఈ 120లో ఇంకా 55 మంది బయట ఉన్నారు కదా. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, మిగతా పార్టీలు అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. ఇది కేవలం నిరుద్యోగుల సమస్య కాదు, తెలంగాణ 2.0. తెలంగాణ మా ఉద్యోగాలు మాకు వచ్చేదే తెలంగాణ ఉద్యమం. కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమంలో భాగమే. పౌర సమాజంలో ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులని, అన్ని ప్రతిపక్ష పార్టీలని, ఉద్యమకారులని, మేధావులని, రచయితలని, కవులు, కళాకారులు అందరినీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక డైరెక్షన్లెస్ మూవ్మెంట్ చేయొద్దు. ఎవరికి వారు ఎమనా తీరే అన్నట్టు కాకుండా ఎద్దుపుండు కాకి ముద్దులాగా శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ నాయకులు వచ్చి చేస్తారు. మీరు మీ ఆధ్వర్యంలోనే ఒక నాయకత్వం, జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు, మీరు నాయకత్వం వహించాలి. మీరు రాజకీయ పార్టీల మెడ మీద కత్తి పెట్టాలి తప్ప రాజకీయ పార్టీలకి మీరు ఇంధనం కాకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.